ఇప్పుడే మనకి దయానంద్ రెడ్డి సార్ గారు వచ్చారు. వాల్యూమ్ ప్లీజ్. దయానంద్ రెడ్డి సార్ గారు వచ్చారు. సో వీ వెల్కమ్ దయానంద్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అస్ అవర్ ఫంక్షన్. అవర్ నెక్స్ట్ థింగ్ భాస్కర్ గారు, శంకర్ అన్న. శంకర్ గారు అండ్ భాస్కర్ గారు, వి రిక్వెస్ట్ ఆన్ టు యు టు ద డయాస్. దీని గురించి చెప్పాలంటే ఐ జస్ట్ టేక్ 3-4 minutes. ఇది ఏంటంటే తెలుసా, మన ఈసీటీ తెలుగు అసోసియేషన్ అన్నది మీ అందరికీ తెలుసు. మనం ఒక 10 years నుంచి స్టార్ట్ చేసి అండ్ దెన్ వీఆర్ సర్వింగ్ హియర్ ద పీపుల్ ఇన్ బెంగళూరు. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనం చేసిన హెల్ప్ దేర్ వీ హ్యావ్ నాట్ సీన్ వెదర్ దే ఆర్ ఎ Bangalorean or a Telugu person or a Kannada person or a Hindi. We thought only he or she as a human being. And మా నుంచి బోల్డ్ అంత సపోర్ట్ వాళ్ళకి కావాల్సిన వీ హ్యావ్ డన్ ఎ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వర్క్. సో దీన్ని మన వర్క్ని మొత్తము ఒక 5 years నుంచి వీ డోంట్ నో అండ్ దెన్ దే ఆర్ మానిటరింగ్ ఇట్ సీమ్స్. ఈసారి మన స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఇందాక రాధాకృష్ణ రాజు గారు చెప్పినట్టు సంక్రాంతి అంటే కాంతి. ఆ కాంతి రూపంలోనే మనకి ఒక అవార్డ్ మనకి ఇస్తామని చెప్పేసి వాళ్ళే వచ్చారు. దట్ అవార్డ్ ఈజ్ నథింగ్ బట్, దీని గురించి అసలు మా టీంలో కానీ మా దాంట్లో కానీ ఎవరికి చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుందో మాకు తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు. సో మనకు ఒక 10,000 ఫ్యామిలీస్ మన గ్రూప్స్లో ఉన్నాయి. అండ్ నిన్న ఈరోజు కొన్ని వేల మంది జనాలు మన ఈవెంట్కి వస్తున్నారు. సో ఇది ఏంటి అంటే సుదర్శన్, ఈ అవార్డ్ ఏంటి అంటే కనుక నౌ ఇఫ్ యు ఆర్ ఆల్ సీయింగ్ ఈసీటీ తెలుగు అసోసియేషన్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ విచ్ వీ విల్ గెట్ ఇట్. అండ్ దీని గురించి మా శంకర్ అన్న ఎంత ట్రై చేశాడంటే మేము ఎన్నో బిజినెసెస్ ఇచ్చాము, నేను శంకర్ అన్న మొత్తం కలిసి, బికాజ్ వీ వాంట్ టు హానర్ భాస్కర్ ఆర్ భాస్కర్ గారు ఆర్ భాస్కర్ విల్లా ఆర్ మా ఫ్రెండ్ మా అన్న. సో ఎన్నో నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నా సో భాస్కర్ గారికి మేము ఏం గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి మేము చాలా చాలా ట్రై చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే హీ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్. ఆ తర్వాత ఆయన బ్యాక్ ఎండ్లో మేము అందరం వచ్చి ఆయనకి సపోర్టివ్గా ఉన్నాము. సో ఆయనకి ఏదైనా ఒక ప్రశంసా పత్రం ఇస్తే భాస్కర్ గారు తీసుకోరు, డబ్బుల ఆయనకు అవసరం లేదు. ఇంకేమిద్దాం, ఏదైనా ఇద్దాము అంటే కనుక ఆయన ఏదైనా ఒక ఈసిటీ అని ఉంటే మన తెలుగు అంటేనే చూస్తారు అని చెప్పి దాని గురించి మన శంకర్ అన్న బోల్డ్ అని పిక్చర్స్ ఇచ్చారు. తర్వాత నేను మాట్లాడడం జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ ఆల్ దట్ భాస్కర్, దిస్ ఈజ్ అవర్ గిఫ్ట్ టు యూ ఫ్రమ్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ అండ్ ఫ్రమ్ ఆల్ అవర్ తెలుగు ఫ్యామిలీస్ అండ్ ఫ్రమ్ ఆల్ అవర్ కోర్ కమిటీ. సో దీని అవార్డ్ ప్రజెంట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ మా కోర్ కమిటీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే మిసెస్ భాస్కర్ విల్లా గారిని కూడా రమ్మని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేడం ప్లీజ్. తర్వాత ఈ కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ సార్ సమీర్ రాజా అండ్ ఈవెంట్స్ డైరెక్టర్ లతికా చౌదరి గారు. సో ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. ఇందు గారు. సో ఈ అవార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన ఈ అచీవ్మెంట్ని ఎవరన్నా బ్రేక్ చేయాలి అంటే కనుక బిఆర్వి గారు దే షుడ్ గో బియాండ్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ తెలుగు అసోసియేషన్ ఇన్ కర్ణాటక రిజిస్టర్డ్ అండర్ కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఐ వాంట్ యూ ఆల్ టు గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ యువర్ ఈసిటీ. అండ్ ఇదంతా మీ మూలానే జరిగింది, మీరు లేకపోతే ఇది జరిగేదే కాదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ కోర్ మెంబర్స్ టు బీ ఆన్ ద స్టేజ్. అండ్ భాస్కర్, దిస్ ఈజ్ అవర్ గిఫ్ట్ టు యూ. మేము కోరుకుంటున్నాము. అలాగే మిసెస్ భాస్కర్ విల్లా గారిని కూడా రమ్మని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేడం ప్లీజ్. తర్వాత ఈ కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ సార్ సమీర్ రాజా అండ్ ఈవెంట్స్ డైరెక్టర్
కృతికా చౌదరి గారు. సో ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. ఓకే, సో ఈ అవార్డు ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన ఈ అచీవ్మెంట్ ని ఎవరన్నా బ్రేక్ చేయాలి అంటే కనుక దే షుడ్ గో బియాండ్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ తెలుగు అసోసియేషన్ ఇన్ కర్ణాటక రిజిస్టర్డ్ అండర్ Karnataka Book of Records. So I want you all to give a big round of applause to all your ECT. And ఇదంతా మీ మూలానే జరిగింది, మీరు లేకపోతే ఇది జరిగేదే కాదు. So I request all our core members to be on the stage. And Bhaskar, this is our gift to you. చెల్లా హితేష్, మీ మమ్మీ స్టేజ్ దగ్గర ఉన్నారు, స్టేజ్ కి రైట్ సైడ్ రావాలి. చెల్లా హితేష్, కమ్ ఆన్. దీనికి మాకు ఫస్ట్ సంక్రాంతి నుంచి సపోర్ట్ చేస్తున్న మన దయానంద ఫౌండేషన్ చీఫ్ దయానంద రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మా స్పాన్సర్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి భాస్కర్ గారిని అంబారీ ఏనుగులా ఒకసారి అందరూ వాలంటీర్స్ మన అందరూ ఒకసారి ఎత్తుతే గట్టిగా ఉంటుంది అనుకుంటాను. కమ్ ఆన్. మైసూర్ మహారాజ్కి ఏనుగులు ఉంటాయా, తెలుగు అసోసియేషన్ లో లేవనుకుంటున్నారా? కమ్ ఆన్. ఇంత ఈవెంట్ ఆల్మోస్ట్ 3 BHK పెద్ద ఈవెంట్ అయ్యిందంటే దానికి ముఖ్య కారణం మన శేఖర్ శర్మ గారు. మేమందరం డ్రీమ్ చేయింది లాస్ట్ 10 years నుంచి. ఆయన డ్రీమ్ చేసి మొత్తం స్పాన్సర్స్ ఒక డిఫరెంట్ తెలుగు అసోసియేషన్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ శర్మ గారు. గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ లవ్లీ బిలౌడ్ శేఖర్ శర్మ గారు. కమ్ ఆన్ ఎవ్రీవన్. భోజనం తిన్న వాళ్ళు కూడా ఒక చేత్తో క్లాప్స్ కొట్టొచ్చు. So on behalf of Karnataka Book of Records, would like to congratulate Telugu Association as everyone who was part of this association and this celebration from 10 years. So, heartily congratulations to everyone. A big round of applause for yourself. Come on. Hitesh Challa. So, I love over mic to sir because I can see, sir has a lot to speak. అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఇలాంటివి నచ్చవు. నా మీద మీకు అందరికీ ఉన్న అభిమానానికి నేను చాలా చాలా ధన్యవాదాలు. ఒకటే కోరిక, ఏదన్నా మంచి జరుగుతుంది అంటే ముందుంటాను, చెడుని ఖండిస్తాను. మీకు ఏదన్నా కష్టం వస్తే తోడుగా నా వంతు సహాయంగా నేను ఉంటాను. అంతే నాలో ఉన్నది. సో మీరందరూ నాకు అండగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఏదన్నా సమస్య వస్తే అందరూ స్పందించాలి, మంచికి ముందుండాలి. ఎవరికైనా కష్టం వస్తే ఆపదలో ఆదుకోవాలి. సో నేను చేసేది అదే, మా కమిటీ వాళ్ళంతా చేసేది అదే. నేను ఇక్కడ ఇలా ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను అంటే నా వెనకాల వీళ్ళు ఇంకా తక్కువ మంది, చాలామంది ఇంకా అక్కడ భోజనాల దగ్గర ఏర్పాట్లలో ఉన్నారండి. సో వాళ్ళందరినీ ఇక్కడికి వేదికకు తీసుకురాలేకపోయాను. సో నాకు ఇది సత్కారం నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు ఇది అంటే అర్హున్నో కాదో నాకు తెలియదు. సో ఇది తెలుగు అసోసియేషన్కి సత్కారమే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అష్టలక్ష్మి అమ్మవారు దీవెనలు మీ అందరికీ ఉండాలి ఇక్కడ. సో చాలా పవర్ఫుల్ దేవత అండి అక్కడ అష్టలక్ష్మి దేవత. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భోగిమంటలు దీని వెనకాల వేసేవాళ్ళం ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఈ అంగనాన్ని కార్యక్రమం కోసం యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఎన్నిసార్లు మనం భోగిమంట వేసినా సరే ఇక్కడ కనీసం ఒక 10 లీటర్లు దీపం నూనె లేదంటే 5 లీటర్లు నెయ్యి వేస్తే కానీ ఆ కట్టె కాలేదు కాదు. ఈసారి
అమ్మవారి గుడికి దగ్గరలో వేస్తే కనీసం ఒక్క చుక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయకుండా భోగిమంట మండిందంటే అది అమ్మవారి అనుగ్రహం. అక్కడ గుడిలో నిత్యం పూజలు జరుగుతుంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంగణం అది ఎంతో మహిమాన్వితం అవుతుంది అంటానికి అదొక నిదర్శనం అన్నమాట. సో అష్టలక్ష్మి అమ్మవారు ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారు లక్ష్మీనారాయణల దేవస్థానం ఎంతో పవర్ఫుల్. సో అది శ్రీ దయానంద రెడ్డి గారు మరి ఎవరి కోసం కట్టించారో తెలియదు, కానీ ఎంతో మందికి మంచి అన్ని అవకాశాలని అందిస్తుంది. అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు. అది మన దయానంద రెడ్డి గారి సంకల్ప శక్తి. అటువంటి ఆ దేవతామూర్తుల్ని ఇక్కడ మీరు ప్రతిష్ఠించినందుకు మేము చాలా చాలా ధన్యులం అండి. సో మేము చాలా రుణపడి ఉంటాము. అష్టలక్ష్మి అమ్మవారిని మేము మమ్మల్ని అమ్మవారికి చల్లగా కాపాడుకుంటూ ఉంటారు. మీరు ఇంకా కూడా అక్కడ ఆ గుడి గోపురం అది కూడా ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయనే ప్రతిదీ సొంత ఖర్చుతో దాన్ని నిర్మిస్తున్నారు. దానికి రిపేర్స్ వచ్చినా సరే కొత్తగా గోపురం కడుతున్నారు. అన్నీ కూడా ఎవ్వరు మీరు దర్శనం చేసుకోండి, అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకోండి, ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్తారు. కానీ ఆయన దాని మీద ఎక్కడా కూడా ఆ గుడి దగ్గర మీరు దీనికి ఇది చేయండి ఇది చేయండి అని ఎప్పుడూ అడిగింది లేదు. సార్ మీకు మేము చాలా రుణపడి ఉంటామండి. మీలాంటి వాళ్ళు ఉంటే ఈ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఇంకో 10 కాలాల పాటు ఇలాగే ఉంటుంది. మిమ్మల్ని మీ లెగసీని మేము ముందు తరాలకి మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇదే మా ప్రతిజ్ఞ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీ టీమ్ మెంబర్. ఇప్పుడు మా శంకరన్నని ఒక్కసారి ఒక 2 minutes, ఐ నో అందరికీ ఆకలిస్తున్నట్టుంది, ఒక 2 minutes, ఎందుకంటే ఇంత ప్రెస్టీజియస్ అవార్డు మన తెలుగు అసోసియేషన్ మీ అందరి వల్ల వచ్చిందంటే దానికి మూల పురుషుడు శంకరన్న. ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. ఈ టెంపుల్లో నిత్య పూజలు అవుతున్నాయంటే అది టెంపుల్ కమిటీని లీడ్ చేస్తున్న మా రాజేంద్ర సార్, వాళ్ళ క్రెడిట్ కూడా. థ్యాంక్ యూ ఆల్ ద టెంపుల్ కమిటీ మెంబర్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ శంకరన్న, ఓవర్ టు యూ. Okay, good evening all. Actually, I wanted to surprise Bhaskarana as well as entire our team. Seriously, I'm very excited to announce this Karnataka Book of Records. Actually, I nominated around 10 associations has come entire Bangalore. I want to tell very openly, but our association selected in entire Bangalore. ECT Telugu Association is the best association. I wanted to surprise everyone, entire forum on 10th year. So everybody excited, I know very well. Dayanand sir, under your, I don't know what is power is there in Ammavar Daya. Really, in entire Bangalore, we are created. Everybody claps once again. ECT is the best association selected as a Karnataka Book of Records. Like it is a Guinness Book Records here. So thank you, Latika madam. Just 1 minute, just you can talk about what is possible. Yeah, I would like to that, I would like to give credit to Shankar sir because he applied and then follow-ups and then we asked, I don't know how many proofs. He provided almost everything, and believe me, like even we were very happy. Like 10 years journey is not so small thing, and the dedication from all the team. So I would like to again congratulate everybody, and special thanks to Shankar sir. Thank you. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అందరికీ మనందరి నచ్చిందా? నుంచి ఒక స్మాల్ మూమెంట్ లతికా గారికి ఆర్ మేబీ కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ టీం వాళ్ళకి. సార్, వన్ స్మాల్ మూమెంట్ ఫ్రమ్ అవర్ ఎండ్. యా, కమ్ ఆన్ ఎవ్రీవన్. మీరు ఎవరైతే భోజనం చేస్తున్నారో అక్కడ వడ్డిస్తున్న వాలంటీర్స్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. మీ స్మైల్తో ఒక థ్యాంక్ యూ చెప్పండి వాళ్ళకి చాలు, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ దగ్గర రాలేకపోతున్నారు, మీకు ఫుడ్ సర్వ్ చేయడంలో ఉన్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్క కిడ్డు, ప్రతి ఒక్కరు వెళ్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ వడ్డిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ మెసేజ్ చెప్పి ముందుకు వెళ్ళాలి. హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నా పేరు వెంకట్ కిషోర్. నేను ఈ అసోసియేషన్తో లాస్ట్ 5 years నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. సో నేను కల్చరల్ యాక్టివిటీస్ అన్ని టేక్ కేర్ చేసుకుంటూ ఉంటాను. సో దినదిన అభివృద్ధి చెందుతూ మా అసోసియేషన్ చాలా పైకి వచ్చింది. సో దీనికి సారథ్యం వహించిన మా భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే దీనికి సహకరించి మాకు అన్ని విధాల ఆర్థికంగా సహాయపడిన అందరికీ కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు ప్రసాద్, కాండగిల్ ప్రసాద్.
ఈ అసోసియేషను తెలుగు ఈసీటీ అసోసియేషన్ 2016లో నేను పాసుల్ గారు స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మగవాళ్ళు స్టార్ట్ చేసిన గ్రూప్ కాదు, ఇనీషియల్గా ఆడవాళ్ళు స్టార్ట్ చేసిన గ్రూపు. యాక్చువల్గా మా మిసెస్ శశికళ అండ్ వాళ్ళ మిసెస్ విజయ్ గారు కూడా ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు. తర్వాత మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం. గ్రాడ్యువల్గా గాడ్స్ గ్రేస్ ఇప్పుడు 8500 మెంబర్స్ టీం అయిందంటే రీల్గా టీమ్ ఎఫర్ట్స్ అండి. ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మన ఫస్ట్ వస్తుంది వేణు అన్న, ఉమేష్ గారు అండ్ రమేష్ అన్న అండ్ కృష్ణారెడ్డి గారు నిన్న వచ్చి వెళ్ళారు స్టేజ్ దగ్గర. వీళ్ళు మనకి ఎప్పుడో సపోర్ట్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, ఇఫ్ యు ఆర్ ఇన్నర్ అండ్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ దిస్ సపోర్ట్. మనకిక్కడ లోకల్గా మొత్తం సపోర్ట్ చేసేది త్రిమూర్తులే అలాంగ్ విత్ కృష్ణారెడ్డి గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. 10th సంక్రాంతి సెలబ్రేషన్స్లో మీరు మీ టైం తీసుకొని, నాకు తెలుసు నెక్స్ట్ మన బుర్జ్ కట్టడంలో అంతా చాలా ఉత్సవాల్లో చాలా బిజీగా ఉన్నారు అన్నవాళ్ళు. మన స్పెషల్ ఇన్విటేషన్లో ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎ స్మాల్ మొమెంటో ఆన్ 10th సంక్రాంతి స్పెషల్. గట్టిగా అందరూ మీ క్లాప్స్ వినిపిస్తేనే మాకు ఏమైనా లైట్స్, లేకపోతే లైట్స్ ఏమీ కనిపించవు. థ్యాంక్ యూ సార్. పక్క వాళ్ళని కూడా మీరు క్లాప్స్ కొట్టమంటున్నారు. క్లాప్స్ ఎందుకు కొడుతున్నామంటే మనకు పాజిటివ్ ఎనర్జీ, ఆల్రెడీ మన అష్టలక్ష్మి అమ్మగారు దీవెనలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా పాజిటివ్ ఈ సమ్మేళనంలో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవ్వాలంటే గట్టిగా అందరూ ఆనందంగా క్లాప్స్ కొట్టాలి. భాస్కర్ గారి నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. ఇది మనకి రాజమండ్రి నుంచి వచ్చాయండి అన్న. ఇది రైతులు పండించి వాటితో మనకి రైస్, ఇది వాళ్ళు మనకి స్పెషల్గా పంపించారన్న. ఇది మాకు చిన్న గిఫ్ట్ మీకు. థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలని వేణన్న ఒకసారి కోరుతున్నాను. సంక్రాంతి ఈ 10th ప్రోగ్రామ్కి నన్ను పిలిచినంత మీకు అందరికీ నువ్వు కంగ్రాట్స్ చెప్తాను. మీకు ఈ దినము చాలా ఇంపార్టెంట్గా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ ఇక్కిన దానికి మాకు గొప్పగా ఉంది. దీని కారణకర్తలైన మీ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను. దీనికి గాడ్ ఫాదర్గా బ్యాక్గా పనిచేస్తూ ఉండే అసోసియేషన్గా ఉండ ఈ టీనా గ్రూప్ని చాలా చల్లని చూస్తూ ఉండా మీరు అమ్మవార్లకి మా టైంకి మా అమ్మవారు చెప్తాము దయదండి సరే. వాళ్ళు ఉంటేనే ఇక్కడ మీరు సేఫ్, వేరే క్యాంపస్లో ఏడలేదు ఈ సేఫ్టీ మీకు. ఎలా అంటే మేము ఎలక్టెడ్ బాడీగా చూస్తూ ఉన్నాము, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, మీ ఫేవర్గా చాలా కేర్ తీసుకుంటుంటారు. వాళ్ళకి ఆ దేవుడు ఆరోగ్యాన్ని మీ తెలుగు అసోసియేషన్ ఇదే రీతిగా ముందువరుచుకొని పోండి. మా సపోర్ట్ ఇలాగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి. తెలుగు అసోసియేషన్ వాళ్ళు సంక్రాంతి పండుగని ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇది 10వ సంవత్సరం కూడా చాలా గొప్పగా అరేంజ్ చేశారు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మనకి ఒక అవకాశం ఇచ్చిన, ఇక్కడ వచ్చి మాట్లాడేదానికి అవకాశం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు మన వేణువర్ణాలు మన ఇప్పుడు పురసభ ప్రీమియర్ లీగ్ అని, హిలాల్గి ప్రీమియర్ లీగ్ అని మంచి ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మనం మాట్లాడాము వాళ్ళతో కూడా. మన అపార్ట్మెంట్స్ యూనిటీ కప్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారు మార్చ్ తర్వాత. డెఫినెట్గా అది కూడా ఉంటుంది అన్నా. మొన్నే వచ్చి మంది చందాపుర పురసభ ప్రీమియర్ లీగ్ అని చాలా బాగా నడుస్తూ ఉంది. ఇదే సండే అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు మనకి ఇన్వైట్ చేసేకి వచ్చినప్పుడు దాన్ని చూసి వాళ్ళు కూడా మనకి అట్లా ఒక టోర్నమెంట్ జరిపియండి, ఒక అవకాశం చేయండి అని చెప్పినారు. మనము కూడా వాళ్ళకి ఆశ్వాసించిన వేణు, నేను, రమేష్ వాళ్ళు, మన కృష్ణారెడ్డి సారు అందరూ కూడా వాళ్ళకి మాటిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో చాలా
బాగా ఒక టోర్నమెంట్ అని క్రికెట్ టోర్నమెంట్ని అరేంజ్ చేస్తామని మాటిస్తున్నా. అందరికీ సంక్రాంతి పండుగ శుభాశులు. నెక్స్ట్ టోర్నమెంట్ అరేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి అందరూ బాగోయండా, అందరూ టోర్నమెంట్ బాగా అని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. మన అభిలాష్ గారు ఇటీనాలో ఉన్న మలయాళీ అసోసియేషన్కి వాళ్ళ టీం అంతా చాలా బాగా మంచి ఈవెంట్స్ చేస్తున్నారు. మన ఓనం ఫెస్టివల్ మన కల్చర్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి. అండ్ కిరణ్ గారు స్మాల్ మొమెంటో ఫ్రమ్ తెలుగు అసోసియేషన్. నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ our mentor, the big supporter of Sankranti Telugu Association, our beloved Dayanand Reddy garu, onto the stage please. I would request Bhaskar garu, Shekhar garu and Shankarna. Please welcome. Big round of standing ovation for Sri Dayanand Reddy garu. Everyone please. మంచి ఎనర్జీ ఉండాలా. ఇంత సౌభాగ్యమైన అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంగణం మనకిచ్చి ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు చేస్తున్న టెంపుల్ కమిటీ వాళ్ళకి, ఆ టెంపుల్ కమిటీని ఇక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్ కానీ, మలయాళీ అసోసియేషన్ ఆర్ మన బెంగాలీ అసోసియేషన్, తమిళ అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్, కన్నడ అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్ని ఒక్క పర్సన్ గైడ్ చేస్తున్నారు. అది నన్ అవర్ బిలౌడ్ దయానంద్ రెడ్డి సార్. దయానంద్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. 10th Sankranti celebrations of ECT Telugu Association. Come on everyone with a lot of encouragement and blissfulness. Please. Dayanand Reddy sir, our beloved mentor for all the associations, especially Telugu Association. Thank you so much sir. We are today presenting you award Seva Sikara Puraskaram for 2026 for B.D. Dayanand Reddy sir. శ్రీ B.D. దయానంద్ రెడ్డి గారికి ఫౌండర్ ఆఫ్ దయానంద ఫౌండేషన్. అంతేకాదు మన సనాతన ధర్మానికి నిలబెట్టినట్టు మన గుడ్ టెంపుల్ పక్కనే వేద పాఠశాల కూడా ఉంది. ఎంతోమంది పిల్లలు ఇక్కడికి వచ్చి వేదం నేర్చుకుంటున్నారు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం ఈ అవార్డు మనం ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే కనుక దీని సైటేషన్ కానీ, ఈ అవార్డ్ డీటెయిల్స్ కానీ సార్ దయానంద్ రెడ్డి సార్, దయానంద్ రెడ్డి సార్, ఈ అవార్డ్ సైటేషన్ దీనికి ఉన్న డీటెయిల్స్ని దీన్ని అన్ని ఎవరు వ్యాలిడేట్ చేశారో, ఎవరు మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, కెన్ యూ గెస్? ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ యువర్ సన్ భరత్ గారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మేము భరత్ గారితో మాట్లాడి భరత్ గారికి చెప్పి టుడే హీ ఈస్ నాట్ హియర్ అని చెప్పారు. నేను ఐ విల్ నాట్ బి దేర్, ఐ విల్ బి రియల్లీ మిస్సింగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అని చెప్పేసి భరత్ గారు చెప్పారు. సో ఈ అవార్డు ఇవ్వడం ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామందికి దయానంద్ రెడ్డి సార్ గురించి మనందరికీ బాగా తెలుసు. అండ్ ఒక ధర్మకర్త, ఒక సేవాకర్త. ఇట్స్ నాట్ ఓన్లీ దట్, హీ హ్యాస్ గివెన్ అండ్ సపోర్టెడ్ 8,100 underprivileged students. 8,000. I would like to give a big round of applause for Dayanand Reddy Saru for 8,100 supporting 8,000 underprivileged students. సార్ ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేస్తూ మాకు కూడా ఎంతో స్ఫూర్తిగా మార్గదర్శకంగా, లైక్ యూ షుడ్ బి లైక్ ఎ టార్చ్ బేరర్ ఫర్ us. అండ్ ఆల్సో sir has given us another task which we partly did it in 10 days, and from our ECT association and from Bhaskar garu and from Shankaranna, we said just now, sir, we are with you, you please be our torch bearer, and then we will continue under your guidance and leadership. And this sevas, we were thinking, you know, what award we want to give. We don't want to give something in English. ఏదైనా ఒక మన, ఎందుకంటే సార్ సంస్కృతి, ఆ తర్వాత మన ఇండియన్ కల్చర్, మన భారత్, ఇట్లాంటివన్నీ చూస్తారు. అందుకనేసి we look for some words in Sanskrit. That's the reason why we mentioned it as Seva Sikara. Sikara is nothing but Everest, right? Puraskaram, like it is Puraskara in Kannada or in Puraskaram in Telugu, both are same. So అందుకనేసి we would like to give this award. And one more thing, మీరు అందరూ థింక్ చేయొచ్చు, why ECT తెలుగు అసోసియేషన్ మనం ఎన్నోసార్లు పిలిచాము, ఫెలిసిటేషన్ చేశాము, అండ్ మనం ఎప్పుడు ఎవరికి ఏ అవార్డ్ కింద మనం ప్రజెంట్ చేయలేదు. ద రీజన్ వై వీఆర్ ప్రజెంటింగ్ ఆల్ దీస్ అవార్డ్స్ నౌ, ECT తెలుగు అసోసియేషన్
has that capability, has that mark. Reason being, we are recorded in Karnataka Book of Records and we have that eligibility to give these kind of awards, and we are very very privileged. ఎందుకంటే ఈరోజు మనం ముగ్గురిని చూసాం. ఒకటి వచ్చేసరికి రాధాకృష్ణ సార్ గారు, ఇంకోటి వచ్చేసరికి యుగంధర్ పూరా గారు, and then none other than Dayanandra garu. We are very very fortunate to choose 3 legends, and Dayanandra Reddy sir, always we thank you from our bottom of our heart, and yeah, we'll proceed. ఇప్పుడు శాల్వాతో భాస్కర్ గారు దయానంద్ రెడ్డి గారిని సత్కరిస్తారు. చిరు సత్కారం వారికి మరియు వారికి వన్స్ అగైన్ సేవా శిఖర పురస్కారం గ్రహీత శ్రీ బిటి దయానంద్ రెడ్డి గారికి అందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో మీ హర్షాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. సేవా శిఖర పురస్కారం ఫర్ 2026 ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈసీటీ తెలుగు అసోసియేషన్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రీసౌండ్ రావాలి తెలుగు అసోసియేషన్ ప్రజల దగ్గర నుంచి. కమ్ ఆన్ ఎవ్రీవన్. మన సెలిబ్రియా ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ డెడికేషన్కి రాజేంద్ర గారు అండ్ టీమ్, వాట్ ఏ వండర్ఫుల్ మూమెంట్. ఈరోజు మన ఫుడ్ అండ్ క్యాటరింగ్ ఈవెంట్ మేనేజ్ చేస్తుంది మన సువర్ణ ఫుడ్స్ అండ్ క్యాటరింగ్. దయానంద్ అందరూ గట్టిగా మన సువర్ణ ఫుడ్స్ అండ్ క్యాటరింగ్ గట్టిగా ఓయండమ్మా. ఈరోజు గుత్తొంకాయ కూర అదిరిపోయిందంట. ఇంకేమున్నాయి? హలో ఉందండి కదండి. ఈవెంట్ ఇంత బాగా జరుగుతుందంటే ఇటీనా మెయింటెనెన్స్ టీమ్ నుంచి మా ప్రదీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ అన్న ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. దయానంద్ రెడ్డి గారు నాట్ ఓన్లీ దీస్ అసోసియేషన్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ అన్నింటికి మాకు చాలా పెద్ద సపోర్ట్. మోర్ దెన్ 8 years నుంచి ఇటీనా హాల్ మేము ఫ్రీగా వాడుతున్నాం ఫర్ ఆల్ ది ఫంక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ దయానంద్ రెడ్డి సార్. సపోర్ట్ చేస్తున్న మన మహిళా వారియర్స్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ కూడా దయచేసి స్టేజ్ మీద ఫాస్ట్గా రావాలి. ఇక్కడ ఉన్న అన్ని సోదరులకు, తల్లిదండ్రులకు సంక్రాంతి సంభ్రమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో వేదిక పైన అనితారెడ్డి గారు ఉన్నారు, మిత్రుడైన ప్రకాష్ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మన భాస్కరు, శంకరు, మళ్ళీ వాళ్ళ అన్ని టీము ఈరోజు చాలా విజృంభణగా ఈ ఒక సంక్రాంతి సంబరాన్ని ఏర్పడించారు. 10 yearsలో ఈ కార్యక్రమ అచీవ్ చేసింది ఏమంటే కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈరోజు చేరిపోయినారు. అందుకోసం అందరూ ఒక తూరి తెలుగు ఈసీటీ అసోసియేషన్ టీంకి ఒక జోరుగా చెప్పాళేస్తూ వాళ్ళని మీరు ఇంకా హెచ్చుగా చేయాలని ప్రేరేపించాలని కోరుతున్నాను. ఈ ఒక తెలుగు ఈసీటీ అసోసియేషన్లో ఉన్న
ప్రతి మెంబరు కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్, వాళ్ళ కమిట్మెంటు ఎంత ఉంది అంటే, నేను చెప్తుంటాను, ఏదన్నా సమాజాన్ని మార్పాలంటే ఎక్కువ మంది అవసరం లేదు. ఈసిటీ తెలుగు అసోసియేషన్ మెంబర్ నాతో ఉంటే చాలు అని. ఇప్పుడు దానికి జోడుగా మన అనితారెడ్డి గారు కూడా కలుసుకున్నారు. ఈ ఒక సంక్రాంతి సంబరము ఇది బ్యానర్తో సీమితం కాదు. ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా సంబరం అనుభవిస్తూ ఉన్నారంటే ఇది మన అష్టలక్ష్మి లక్ష్మీనారాయణ ఒక ప్రాంగణంలో జరుగుతుంది అంటే దీనికిన్నా సంతోషమైన విచారం ఏం లేదని చెప్పాకి ఆశపడతాను. నా తెలుగు కన్నడ తెలుగు, దాని జೊತೆకి థ్రోట్ వేరే కోల్డ్ ఉంది. ఈ ఒక సందర్భంలో మరొక మీకు విశేషమైన ఒక విచారం ఏమంటే, ఒక 15 days వెనకన సంక్రాంతి సంభ్రమానికి ఇన్వైట్ చేసేకి తెలుగు ఈసీటీ టీము మన ఇంటికి వచ్చినోడు నేను వాళ్ళకు ఒక కండిషన్ వేశాను. ప్రతి సంక్రాంతికి మీరు మంచిగా చేస్తారు, నన్ను పిలుస్తారు. అయితే ఈ తూరి నేను ఒక షాలో గార్లాండ్కి నేను రాను. మీరు ఏదన్నా ఒకటి ఇంకా మంచి అచీవ్ చేయాలా అని చెప్తే, ఏం చేయాలా సార్ అంటున్నారు. అందుకే ఈ ఆనేకల్ తాలూకు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక 1000 వారియర్స్ రెడీ చేయాలా సంక్రాంతి లోపల అని చెప్పాను. ఆల్రెడీ 2 మీటింగ్స్ ఇప్పుడు గోల్డ్ కాయిన్ క్లబ్లో జరిపేదానికి దాన్ని ఆల్రెడీ ఒక యాక్షన్లో తీసుకువచ్చారు. అందుకోసము తెలుగు ఈసీటీ అసోసియేషన్కి నేను ఈ ఒక ఆనేకల్ తాలూక్ పరంగా మన నీల అపార్ట్మెంట్ పరంగా నేను శుభాకాంక్షలు చెప్తూ, ఈ లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి టెంపుల్ ఇప్పుడు అప్పుడే భాస్కర్ చెప్పినట్ల ఇక్కడ ఒక మహత్వం ఉంది. ఆ మహత్వం లేదంటే ఇడీ ఈ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, వాళ్ళకి ఈ వారియర్స్ తయారు చేయాలన్నాడు. ఉస్కూర్ మెయిన్ రోడ్ నుంచి చందాపురం గంట 80 అపార్ట్మెంట్స్ రికగ్నైజ్ చేసినారు. 80 అపార్ట్మెంట్స్, 80 అపార్ట్మెంట్స్ కాదు, ఇడీ బెంగళూరులో ఎవరు కూడా ఏ అపార్ట్మెంట్లో కూడా ఈ రీతి ఒక సంబరము చేసేకి సాధ్యమే లేదు. ఆ రికార్డ్ మీరు బ్రేక్ చేస్తారు కాబట్టి మీకు కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్ దొరికింది అని నేను చెప్తున్నాను. వెనకాల కూడా ముందర కూడా ఈ రికార్డ్ బ్రేక్ చేసేకి ఎవరికి కూడా కాదు అని నేను విశ్వాసంగా చెప్తాను. ఎందుకంటే ఈ తెలుగు అసోసియేషన్ ఆర్మీ ఏముంది, అంత డెడికేషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. మళ్ళీ ఆ దేవుని పైన అపారమైన ప్రీతి, గౌరవము, విశ్వాసము, సేవా మనోభావం ఉంది. కాబట్టి ఆ అష్టలక్ష్మి లక్ష్మీనారాయణ కృపతో ఇది సాధ్యమైంది అని నేను చెప్పాక ఇష్టపడతాను. ఈరోజు ఇప్పుడు నిన్న 2 days వెనకాల మన ఇక్కడ లోకల్ హిందూ కమిటీ వాళ్ళు వచ్చారు. 5000 మందికి చేర్పించి ఒక గ్రాండ్ ఫంక్షన్ చేయాలని. దాన్ని చెప్పాను నేను, 5000 జనం పిలిచి ఏదో ఫంక్షన్ చేసి 1 hour ఫంక్షన్ చేసంతే ఏమీ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈసీటీ వాళ్ళు ఎలా ఆన్ ఇన్విటేషన్తో పిలుచుకొస్తారు, అలా ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఇన్విటేషన్తో రావాలి, బ్యానర్ చూసి కాదు, మైక్లో అనౌన్స్ చేసి కాదు అని చెప్పాను. అలాగా
ఈ 1000 వారియర్స్ ఏముంటారు, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ తాలూకా, ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఇన్విటేషన్తో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇంకా 1 మంత్లో ఒక యాక్షన్ దాన్ని చేసేదానికి వ్యవస్థ చేస్తున్నాము. దాని ఉద్దేశం ఏమంటే ఈ మన ప్రాంతంలో ఉండే అట్లా గార్బేజ్ ఉండొచ్చు, పాటోల్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ రెస్పాండ్ చేయకుండా అట్లా వర్క్స్ ఉండొచ్చు, దాన్ని అన్ని క్వశ్చన్ చేసేలాగా ఒక ఆర్మీ రెడీ చేయాలా అనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాము. దీంట్లో మీరందరూ కూడా ఎవరెవరికి ఇష్టముందో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఐడెంటిఫై చేసుకోవాలని వాళ్ళందరూ కూడా ఈసిటీ తెలుగు అసోసియేషన్ కాంటాక్ట్ చేసి మీరు ఎన్రోల్ చేయాలని నేను కోరుకుంటాను. ఇది 4 legs, దీనిపైన మీరు పర్సనల్ లైఫ్ నిలిచి ఉంటుంది. ఇది 4 బ్యాలెన్స్ చేయాలంటే మనము స్పిరిచువల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి, మనం సోషల్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లుండాలి, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లుండాలి, ఈ ఒక విచారంని మనం చర్చించే దానికోసము మన వారియర్ టీము రెడీ అయిన తర్వాత ఒక ఫంక్షన్ అరేంజ్ చేస్తాం ఇదే గ్రౌండ్లో. ఎందుకంటే మనం ఫస్ట్ మనమెవరు, మనము ఇప్పుడు ఏమంటే మనం ఒక బాడీ అనుకుంటాం, ఇది జస్ట్ బాడీ కాదు, మైండు సోలు ఈ 3 కూడా యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి. సోల్ అంటే ఎవరు, నీ వెహికల్ నీ ఎట్లా మంచి వెహికల్ కూడా మంచి డ్రైవర్ లేకుంటే నువ్వు యాక్సిడెంట్ అయ్యేది ఖచ్చితము. అలాగా నీ సోల్ అనేది డ్రైవర్, ఈ బాడీకి డ్రైవరు. ఆ సోల్ని ఎలా యాక్టివ్గా పెట్టాలి, ఆ సోల్ని ఎలా మనము ఉపయోగించాలి అనే దాన్ని మనం ముందు నెక్స్ట్ మనము దాని ఒక కార్యక్రమం పెట్టి ముందు మన ఈ ప్రాంతంలో ఉండే జనాలకి ఒక బతుకంటే ఏమి, బతుకని ఎట్లా నిర్వహించాలి అనే దాని గురించి మనము ఈ మన విషయం ఆశ్రమంలో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందరినీ వాళ్ళు ఒక అసోసియేషన్తో అందరిని ఇన్వాల్వ్ చేసి మంచి కార్యక్రమం అవసరం పడితే మన శ్రీనివాస్ గారికి చెప్పి రవిశంకర్ గారిని పిలిపిస్తాం. వావ్, దట్ వుడ్ బి మ్యాజికల్ సార్, డెఫినెట్గా. ఎందుకు ఇంత ఒక ప్రయత్నాలు అంటే మన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మనిషిగా బతకాలి, సంతోషంగా బతకాలి, శాంతిగా బతకాలి, సుఖంగా బతకాలి, ఆయుష్యంతో బతకాలి అనేదే నా కోరిక. ఆ కోరికని మన అష్టలక్ష్మి లక్ష్మీనారాయణ అందరికీ కూడా నెరవేర్చుతారు అని ఒక ఆశతో మరొకతో సంక్రాంతి సంభ్రమ శుభాశంకలు కోరుతూ మాటలు మొదలు పెడతాను. హలో అండి, బెంగళూరులో ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. సో నేను నా పేరు రామ్జీ పట్నాయక్. నేను ఈసిటీ తెలుగు అసోసియేషన్లో 2023 నుంచి ఉన్నాను. సో ఈ అసోసియేషన్లో జాయిన్ అయిన తర్వాత నేను వేరే మా ఊరు వదిలేసి ఉన్నానన్న ఫీలింగ్ లేకుండా అంత మన వాళ్ళతోనే ప్రతి సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ని అందరినీ తెలుగు అసోసియేషన్లో జాయిన్ చేయించండి. సో అందరూ ఒక తెలుగు ఫ్యామిలీ అంతా ఎప్పుడో ఒకసారి పండుగలో కలుద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు చంద్రశేఖర్. నేను గత 10 సంవత్సరాలుగా తెలుగు అసోసియేషన్తో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మొదట 10 ఫ్యామిలీలతో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఈరోజు 10,000 మందితో ముందుకు సాగుతుంది. రాజమక్క ఫోన్ వచ్చింది బ్యాంక్ ఆఫ్ బాగు నుంచి, మీరు ఎక్కడున్నారని అందరూ అడుగుతున్నారు కూడా. ఒక మంచి పాట కావాలా, ఒక మంచి డైలాగ్ కావాలా, ఏం కావాలి మనకి రాజమక్క దగ్గర నుంచి? పాట 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 కావాలి, ఆట కావాలి. కిషోర్ గారు మన ఇద్దరం ఏమైనా పాడదాం ఆ టైంలో? ఆవిడ వచ్చి పాడేస్తానండి, నేను పాడేస్తా. వుడ్ వెల్కమ్ సమీర్ గారు ఆన్ టు ద స్టేజ్ సెకండ్ టైం. హౌ ఆర్ యు ఆల్ ఎంజాయింగ్ ద షో? ఎంజాయ్ చేస్తున్నారా? బాబోయ్, ఏంటి చలిలో కూడా ఒక్కళ్ళు కూడా కదలకండి, ఇక్కడే ఉన్నారు. చలికి అందరూ అల్లాడిపోతున్నారా లేదా?
అంటే మేము అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు చలిగా ఉందిలేండి, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ బెంగళూరులోనే ఎన్నో ఏళ్ళుగా సెటిల్ అయ్యి ఉండుంటారు మీరందరూ. కన్నడ బాగా వచ్చా? ನನಗೆ ಸ್ವಲ್ಪ అరే నేను చెప్తుంటే మరి అంత రాకుండా మైక్ కట్ చేసేంత ఘోరంగా రాదు, ಸ್ವಲ್ಪ ನನಗೆ ಗೊತ್ತು. ఐ వాంటెడ్ టు సింగ్ ఫ్యూ లైన్స్ ఫ్రమ్ ಮುಂಗಾರು ಮಳೆ. ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಇಂದು ನೀನೇನೆ ನನ್ನ ಬಳಿಂದು, ಮಾಯದ ಲೋಕದಿಂದ ನನಗಾಗಿ ಬಂದ ಬಳಿಂದು, ಆಹಾ ಎಂತ ಮಧುರ ಯಾತನೆ, ಕೊಲ್ಲು ಹುಡುಗಿ ಒಮ್ಮೆ ನನ್ನ ಹಾಗೆ ಸುಮ್ಮನೆ ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಎಂದು. కరెక్టేనా? లిరిక్స్ కరెక్టేనా? ఓకే, నేను కూడా తుమ్కూరులో ఒక 1 year ఉన్నాను, సో అందుకే నేను నేర్చుకున్నాను ఈ సాంగ్. మీరు కన్నడలో కూడా ఒక సాంగ్ మూవీకి పాడారు కదా, అదొక 2 lines. కన్నడలో ఒక మూవీ పాడాను, ఆ మూవీ పేరు జాగ్వార్ అనమాట, తమన్ గారికి పాడాను. అదేమిటంటే, ಸಂಪಿಗೆ ಎಣ್ಣೆ ನಾನು ಮಾಲೀಸು ಮಾಡ್ತೀನಿ, మై మన్స నోవనెల్ల పాలీజు మార్తిని అని ఒక సాంగ్ ఉంటుంది, మీకు ఎప్పుడైనా టైం ఉంటే వినండి. ఆల్ రైట్, కమింగ్. ఇక్కడ ఉన్న లేడీస్ అందరి కోసం ఒక సాంగ్. ఆల్ ది లేడీస్ అవుట్ హియర్, స్టెప్ వేస్తారా నాతో? వేస్తారా? రండి, స్టెప్ వేద్దాం రండి. ఆల్ ది లేడీస్ కమ్ హియర్. ఏం సార్ ఎలా చేయరా మా లేడీస్ని? రమ్మనండి. మైక్ ఇస్తే పిలుస్తారంట. మైక్ లేడీ వాలంటీర్స్. ఇప్పుడే 100 ఫోటోలు తీశారు, మేడం డబుల్ సెంచరీ కొడదాం అనుకుంటున్నారు టెస్ట్ మ్యాచ్ లాగా, అందుకే అంతమందిని పిలుస్తున్నారు. ఇక్కడ నాగార్జున గారికి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫోటో కానీ దయచేసి ఇక్కడికి రావద్దు. మీరు హింట్ ఇస్తున్నట్టుంది కానీ రావద్దన్నట్టు లేదు. 11th సంక్రాంతికి కూడా మీరు రావాలంటే ఇలాంటి హింట్లు ఇస్తూనే ఉండాలి కదా. ఏమండి, మీరు పిలక ఈవిడనే పిలిచారా? ఈవిడ కాకినాడ మొత్తం అంతా తీసుకొచ్చేస్తారు. ఇంకా 10 members అయితే ఓకేనండి. 10 ఓకేనా? సౌండ్ డిపార్ట్మెంట్, ప్లీజ్ మేక్ షూర్ దిస్ మైక్ ఇస్ నాట్ కట్టింగ్ ఇన్ ద మిడిల్ ప్లీజ్. మైక్ మధ్యలో కట్ అవ్వకుండా చూసుకోండి ప్లీజ్. ఓకే, వస్తూ ఉండండి, సాంగ్ స్టార్ట్ చేస్తాం. రెడీ? నువ్వు అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నేను సామి అంటే నా పెనివిడి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి. నీ వెనకే అడుగేతంటే, నీ వెనకే అడుగేతంటే కనుకుండి ఎక్కినట్టుంది రా సామి. నీ పక్కన కూసుంటేనే పరమేశ్వరుని దక్కినట్టుంది రా సామి. నువ్వు వెళ్ళేదాన్ని చూస్తా ఉంటే ఎదిగిందినట్టుంది రా సామి, నా సామి, నా సామి. రా సామి, బంగారు సామి, మిసాల సామి, రోజాల సామి, నా సామి. రా సామి, బంగారు సామి, మిసాల సామి, రోజాల సామి. రండి, అటు ఇటు నిల్చోండి, అటు ఇటు రండి, వచ్చేసేయండి అందరూ. స్మోక్ నో స్మోక్. కర్ర కిళ్ళి నువ్వు కసకస నవ్వులుతుంటే నారంగా ఎర్ర బండ సామే,
నీ అరుపులు కేకలు వింటా ఉంటే నీ అరుపులు కేకలు వింటా ఉంటే పులకారు కలిసామి నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూతక్కదే సామి రెండు గుండెలు ఇప్పి గుండెను చూపితే పాలకుండనక పొంగిపోతా Everybody hands in the air, come on. నా సామి రారా సామి బంగారు సామి మిజాల సామి రోజాల సామి నా సామి రారా సామి బంగారు సామి మిజాల సామి రోజాల సామి ఇక్కడ ఒక డాన్సర్ ఉంది ఈ ఒక చెప్పేసి నేర్పించు ఈజీగా నేర్పించు కొత్త సీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పకుంటే కొత్త సీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పకుంటే కొన్నయ్యలు వస్తున్నావు కదా సామి పూలు పెడితే కుప్పున నువ్వే పీల్చుకుంటే పూల గుండె రాని బర్ర సామి నా కొంగే సారేటప్పుడు నువ్వు నా కొంగే జారేటప్పుడు నువ్వే చూడకుంటే సామి నా కొంటే గాని నన్నే చూసి జాతే పడతా సామి రెండు గుండెలు ఇప్పి గుండెను చూపితే పాలకుండ దగ్గర పొంగిపోతా సామి నా సామి నా సామి రారా సామి బంగారు సామి సామి రోజాల సామి నా సామి రారా సామి బంగారు సామి మిజాల సామి రోజాల సామి థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఇంకా ఫొటోస్ లేవు ఇక్కడ ఓన్లీ సింగింగే నేను నుంచోను నెక్స్ట్ సాంగ్ పాడాలి మరి నెక్స్ట్ సాంగ్కి ఇక్కడున్న జెంట్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి కమిటీ మెంబర్స్ కానీ అయ్యో సార్ ఫస్ట్ మీరే ఉండాలి ఒక స్టెప్ వేయడానికి రండి ఆయన చొక్కా మడతేస్తున్నారు ఆయన డాన్స్ అనగానే లోపల మీకు పిలవాలనే పిలిపించుకోవాలనే ఉంది కదా రండి అందరూ రండి బాయ్స్ రెడీయా బాయ్స్ మేక్ సమ్ నాయిస్ రావాలి ప్లీజ్ భాస్కర్ గారు ఎక్కడ భాస్కర్ గారు ఎక్కడున్నా బాయ్స్ మేక్ సమ్ నాయిస్ దిల్ దే దియా మయ్యా మయ్యా మామా మియా అయ్యా బానయ్యా ట్రాక్ వాల్యూమ్ జాదూ కియా దియా దియా దిల్ దే దియా మయ్యా మయ్యా మామా మియా అయ్యా బానయ్యా everybody దియా జాదూ కియా దియా దియా దిల్ దే దియా మయ్యా మయ్యా మామా కొంచెం వెనక్కి No smoke. Hoya re hoya, mutuna moya, kopari kaya. Hey, come on, boys. Mutuna moya, kopari kaya, kotana bavaya. Katule doze, krisha de balaya, kanti to hose se, tishude te maya. Petna hazoze, boy te soya, mutanga hanige, nenu pade po. Laga jaga kalaya, ego suka yalagalaya, kalu kurbi chepeya baya. జై బాలయ్య గుర్రాల కాలే మొసయ్య సయ్య
you. Thank you everyone. Please vacate the stage. Thank you. Thank you. అక్కలెట్తో మండెట్టి పిల్లాటి ముందే సాకలెట్టు దుకాణం ఉంటే ఎట్టాగా సోక్కులతో పొంగెట్టి సింగారి ముందే నీకులాంటి కిల్లాడి ఉంటే ఎట్టాగా నువ్వు చెయ్యి అంటే దాని తగలయ్యా రకమేనా అవుతుందోయ్యా నువ్వు ఓడేతే దాని దిగకొయ్యా పచ్చిబులు మీరు కూడా పాడండి జై బాలయ్య ఇల్లెక్కుతానేంటో తస్సారి జై బాలయ్య ఏమో గుర్రాలే కాలేమో సయ్యా సయ్యా జై బాలయ్య ఏమో ఇల్లెక్కుతానేంటో తస్సారియా జై బాలయ్య ఏమో గుర్రాలే కాలేమో సయ్యా సయ్యా ఒరే కోయా ముదులా మోయా కొబ్బరి కాయ గొట్టనా పవయ్యా బాలయ్యా 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 మ్యామ్ బిఫోర్ వియర్ సన్ రైజ్ ప్రాపర్టీ నుంచి మన వెంకట్ శివారెడ్డి గారు వచ్చారు. మీకు స్మాల్ వాళ్ళ ప్రాపర్టీ గురించి ఇస్తామంటున్నారు. ప్రాపర్టీ ఏమైనా ఇస్తున్నారా అండి? భాస్కర విల్లా గారు చెప్పారు విల్లా ప్లాట్ ఇస్తున్నారు అనుకుంటాను మేడం. సార్ విల్లా అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉంటే విల్లాసే నేను ప్రిఫర్ చేస్తానండి. నాకు మేడం ఓకే ఆ మాట తీసింది నాకే కదా, నాకు కూడా ఒక 30-40 చూడండి మేడం ప్లీజ్. సార్ అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునే వాళ్ళు అంటే ఇదే సార్. పర్లేదు మేడం, అడుక్కుంటున్నాను. పర్లేదు మేడం, సర్దుకుందాం. మీరు 30-50 తీసుకోండి, నేను 30-40 తీసుకుంటాను. సిజెడ్ సిటీ ఎస్ఈజెడ్ సిటీ ఓ ఎస్ఈజెడ్ ఓకే. నియర్ షాద్ నగర్ హైదరాబాద్లోనా? హైదరాబాద్లో షాద్ నగర్ దగ్గర ఎస్ఈజెడ్ సిటీ అనే ఒక ప్లేస్లో న్యూ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడం కాదు, అక్కడ ఇన్వెస్ట్ చేయండి అందరూ. నేను కూడా ఇన్వెస్ట్ చేస్తానండి. నాకు ఒక బ్రోషర్ ఇచ్చేయండి, ఇందులో నెంబర్ ఉంటుంది కదా, నేను కాల్ చేస్తానండి. ఓకే మేము ఫాలో అప్ చేస్తాం. మేము ఫాలో భాస్కర్ గారు ఉన్నారు కదా, విల్లా వచ్చే వరకు మనం విల్లా సేపు విల్లా ఫ్రీగా తీసుకుందామనే చూస్తాను. లేదు ఫ్రీ వద్దు మేడం, చిన్న డిస్కౌంట్లో 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మిమ్మల్ని తీసుకెళ్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట శివానంద్ గారు. మరి ఐ వుడ్ రిక్వెస్ట్ ఆయన పాట లేకుండా ఎలా మనకి ఈవెంట్ ఎంత బాగా జరిగిందంటే దానికి కారణం ఎం స్క్వేర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు. ఒక చిన్న మూమెంటో భాస్కర్ గారు ఎం స్క్వేర్ అడ్వర్టైజింగ్ వాళ్ళకి ఒక చిన్న మూమెంటో ఇంకోటి మైక్ వీళ్ళు మనకి మీరు M5 మాల్కి వెళ్తే కనుక అందులో మన బ్రాండింగ్ మన అడ్వర్టైజ్మెంట్ అంతా సపోర్ట్ చేసింది వీళ్ళే. ఓకే ఇందాక భాస్కర్ గారు అంటే స్టేజ్ సరిపోవట్లేదు, మన స్టేజ్ సరిపోనంతగా చేసింది బ్రాండింగ్ వీళ్ళకి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఇందాక మీరు అన్నారు విల్లా కొనుక్కుంటామని, మేము విల్లా కొనుక్కుని ఇక్కడ వెలవెల్లి ఆడిపోతున్నాము, మీరేమో అల్లాడిపోతున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? మీరు ఏంటి మీరు విల్లా కొనుక్కుని వెలవెల్లి ఆడిపోతున్నాం ఇక్కడ మేము. ఇక్కడ విల్లా కొనుక్కున్నారా? ఇక్కడ కాదు ఇక్కడ. అదేలేండి, మీరు హైదరాబాద్లో కూడా కొనండి, అక్కడైతే అల్లాడిపోదాం. ఎక్కడ అక్కడ లేదు, మీరే బెంగళూరు వచ్చేయండి, ఇక్కడే మొత్తం. అలాగంటారా? సరే ఈసారి ఆ బ్రోషర్ కూడా ఇస్తే ఇక్కడ ఎక్కడైనా అల్లాడిస్తారా? Now I would request Temple Committee Rajendra sir onto the stage please. Shankarana and Bhaskar garu please welcome చేయండి రాజేంద్ర సార్ని. మన వెంకటేశ్వర కళ్యాణం నుంచి నిత్య అన్నదానం నుంచి ఈవెన్ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలు దయానంద రెడ్డి సార్ గైడెన్స్లో చేస్తున్న టెంపుల్ కమిటీ రాజేంద్ర సార్ గైడ్. I would request మంజునాథ్ గారు అండ్ విజయ్ గారు ఆల్సో onto the stage please. మంజునాథ్, జై గురుదేవ్ స్టేజ్ మీద రావాలి రాజేంద్ర సార్తో పాటు. విజయ్ గారు, కాళేష్ గారు,
స్పాన్సర్స్ ఆఫ్ టుడేస్ ఈవెంట్. అండ్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈవెంట్ని మనకి ఆర్గనైజ్ చేసింది హ్యాపీ ఈవెంట్స్ మన జబర్దస్త్ నాగతేజ గారు. ఈయన ఈరోజు ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసి ఎంతోమంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. మేము అయితే రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తాం. అండ్ హ్యాపీ ఈవెంట్స్ అంటే చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాం మేము ఇంటికి ఈవెంట్ అయ్యాక. ఎందుకంటే ఆయన అంత బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ అస్, a lot of big celebrities also, they are he brings them to the stage and he organizes the shows. Amazing. And also ఎవరికి ఎలాంటి బిజినెస్ ఎంక్వైరీస్ ఆర్ ప్రమోషన్స్ ఉన్నా కూడా ఈయన చూసుకుంటూ ఉంటారు. ఓకేనా సార్? పేమెంట్స్ కూడా హ్యాపీగానే ఉన్నాయా సమీర్ గారు? అవునండి. హలో సార్, పేమెంట్స్ మాతో స్టేజ్ ఎక్కక ముందే ఉంటాయి సార్ మాకు. హ్యాపీ ఈవెంట్లో హ్యాపీగా, అందుకే ఇప్పటిదాకా పాడుతున్నానండి. విజయవంతంగా మా 10 years జర్నీ సార్. సో నాకు పెళ్లి కొడుకు వేషం కూడా ఇస్తానని మా స్కిట్లో నెక్స్ట్ పెళ్లి కొడుకు క్యారెక్టర్ ఉంది సార్ మీకు. మీరు రెడీ అవ్వాలి, పెళ్లి కూతురు ఎత్తుకోవాలి తొందరగా. నేను ఆ టైంలో ఎక్కడైనా దాక్కుంటానండి. సో సమీర గారు చెప్పేశారు కదా, మనది హ్యాపీ ఈవెంట్స్ అండి. ఆల్ సెలబ్రిటీస్ అవైలబుల్. అండ్ మన ఫ్యామిలీ అకేషన్స్కి ఏదైనా ఉన్నా సరే మేము వస్తాము, మీతో సందడి చేస్తాము, ఆడదాము, పాడదాము. అలాగే స్పెషల్గా మన బిజినెస్ ప్రమోషన్ ఏదన్నా సరే మన దగ్గర సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మీరు బిజినెస్ ప్రమోషన్, ఇన్స్టా ప్రమోషన్స్ అండ్ సోషల్ మీడియా ఇప్పుడు దూసుకెళ్తా ఉంది, దాంట్లో కూడా ప్రమోషన్ చేస్తాం. మా నంబర్ వచ్చేసి 8686868614. అన్ని 86 లాస్ట్లో 14. సో కాంటాక్ట్ చేయండి. హ్యాపీ ఈవెంట్లో హ్యాపీగా ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మంచి డాన్స్ చేయడానికి హీరోయిన్స్ ఉన్నారు అక్కడ. ప్లీజ్ వెల్కమ్ శ్వేత. హ్యాపీ ఈవెంట్స్లో హ్యాపీగా. థ్యాంక్ యూ. సో హివిగో రెడీ గైస్, అందరూ డాన్స్ చేసే వాళ్ళందరూ రావాలి. యూత్, మహిళలు, మహారాణులు వేదిక పైకి రావాలి. లేడీస్ రావాలి. యూత్, అమ్మాయిలు ఓన్లీ, అమ్మాయిలు ఓన్లీ రావాలి. మహిళలు, మహారాణులు రావాలి. మహిళలు, మహారాణులు, ఆడవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు రావాలి. తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతుంటే ఆయాయో, ఎమ్మకన్నా స్కోల్ లాంటి పప్పాయో, ఎమ్మరదు ధింతనక డాన్స్ అయ్యో. శిల్క శిపానా, ఇష్క దుపానా, దోచుకుపోతా. రెడీ 1 2 3 ధూమ్ ధమాకా, లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 రాయిలాగా, పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా. పరాతు చకారే పరోస్ చూస్తే ఓయ్ ఫైరా మరి కోసో, తరాము పరారే కొనా మోస్తే. రెడీ Everyone! Hey! Kaka! తగ్గేదేలే. Yay! స్మోక్ వేయద్దు, పాడేటప్పుడు నోట్లో పోతుంది. స్మోక్ వేయద్దు ప్లీజ్. అలా లిప్పులు చేసావు, అలా నిప్పులు చేసావు, అలా స్మోక్ వేయద్దు. తీసుకొచ్చేసావు, నీతో తీసుకొచ్చేసావు తలను నూనా. క్లోరోఫామ్ ఇచ్చావేమో నాకిని, పరేషానే చేసావులే పిడకాటిని. ఫుల్ ఫాలోయింగ్ కదా, చూసి చూడంగా పడిపోయా. స్పెషల్ యాక్ట్ రెడీ. రెడీ 1 2 3 టూ హెడ్. లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. ఏమేమి ఉన్నాయి? రెడీ 1 2 3 రాయిలాగా, పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు. రావాలా, మహిళలు, మహారాణులు రావాలి. హ్యాపీ సంక్రాంతి. తరము పరారే కనా మోస్తే. ఓయ్ Ele alayo, siyo amayo, oh my pretty girl, no way. Hey! Salon. Ready now? 1 2 3 4. Hey, tika tika. Happy window, happy
హ్యాపీగా సంక్రాంతి సంబరాలు బెంగళూరు. ఓయ్ 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 నెల ఉండే హెరాయిన్ నువ్వే నాకు హెరాయిన్ చూపులతోనే బ్యారల్ గన్ ట్రిగర్ నొక్కి అతన్ నువ్వు వచ్చి మోగించావు షహనాయిని ఎట్ట మోసేదే అమ్మడు ఈ హాయిని యాడా చూస్తున్నా నీదే హవా ఐ యామ్ లక్కీ రాదా క్యాబ్రా అక్కీరా కురా సమా రెడీ రెడీ 1 2 3 డూమ్ ధమాకా Hey! Everyone! రెడీ రెడీ 1 2 3 లా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాక మెల్లికల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతుంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో పప్పాయరదల్ దీంతనక డాన్స్ ఆయో పరతు చకరే కొను సుస్తే ఐ ఫైరా మరి గసో సూపర్ హ్యాపీ అట్లా హ్యాపీగా గట్టిగా విజిల్స్. అది విజిల్స్ వేయాలి. ఓకే ఈ సాంగ్ కి మీరు అందరూ కూడా స్టెప్ ప్లీజ్ రిక్వెస్ట్ మహిళలు మహారాణులు అందరూ పైకి రావాలి. పైకి రావాలి లేడీస్. మహిళలు మాత్రమే పైకి రావాలి. మహిళలు మాత్రమే పైకి రావాలి ప్లీజ్. మహిళలు రావాలి. గర్ల్స్ గర్ల్స్ రావాలి. గర్ల్స్ రాగమంజరి మాయమ్మ పేరు తెలవోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి అమ్మా నిద్రపోదు కొంచెం చెప్పేమని చెప్తావు అక్కడ. ఎవరైనా పంపివా? బాయ్స్ 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 ఎవరు పంపించు. సోకులాడి స్వప్న సుందరి ఈ మనద చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజుకున్న ఊపిరి చూస్తే గుండెలోన డిరి 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 ఎవరీవన్ ఏయ్ పూనిగా నడుములోన తూటాలెట్టి చూపాకి పెంచినావి టింగరి చిట్టి కొంచెం బ్యాక్ రండి. బ్యాక్ 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 కొంచెం బ్యాక్ రండి. బాయ్స్ కుర్చీని మాట్లాడబెట్టి కిందకి రావాలి. బాయ్స్ బాయ్స్ టూ బాయ్స్ అందరూ హ్యాండ్స్ ఇన్ ది ఎయిర్ కమ్ ఆన్ అందరూ చేతులు పైకి కమ్ ఆన్ పిల్లలు దూరం జరగాలి. కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ 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 బ్యాక్. మరి దానికేమో మే కలిసివి మరి నాకేమో సన్నవియో నువ్వు కలిసివి మేకలేమో భయం వేయకండి. పని చేయండి. పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు అర్థం చేసుకోండి. చిన్న పిల్లలను జరాల జుకాలిసివి మరి నాకేమో దక్కగల్ల కోకలిసివి కాలి చెవిలో జుకాలేమో ఓయ్ నాకు పెట్టిన కోకలేమో పీలికలై ఇక్కడ ఫాలో అవ్వండి. ఇక్కడ ఫాలో అవ్వండి. మరి ఇక్కడ చూడండి. ఎప్పుడు రాజు మరి ఎప్పుడు ఆ కుర్చీని మాట్లాడబెట్టి భర్త పెట్టి భర్త పెట్టి భర్త పెట్టి భర్త పెట్టి భర్త పెట్టి ఈ సిటీ సంకురాత్రి మావటేల మల్లె పందిరి రచ్చరాజు కుందె ఊపిరి గుండెలోన డీరి డిరి డిరి బెంగళూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఏం నట్ట చూస్తున్నారు? ఈ సిటీలో సంక్రాంతి అంటే మామూలు ఉండదు. ఎవరి చేతులు మడత పెట్టి 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 ఆ కుర్చీని మడత పెట్టి అరే వద్దు
సువి కొంచెం బ్యాక్ సైడ్ సోదంటూ సూపేరు సకలేవో పుట్టించా రెడీ గైస్ 1 2 3 ఒకసారి హాయ్ ఒకసారి హాయ్ చెప్పండి అందరూ బచాలి మాటే నమ్మచ్చా ఇట్ట కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో వచ్చా చా చా everybody put your hands up ready ఓయ్ everyone హోయ్ నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం హోయ్ నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం అబ్బారు నడువం పుల్లో జంబారానే పూనకం ఉస్తావే మంటట్టేసిందే బచ్చా బచ్చాని మాటే నమ్మచ్చా ఇట్ట కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా అల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువం పుల్లో ఎవ్వానారే పూనకం ఉస్తావే మంటట్టేసిందే ఏ బచ్చా బచ్చాని మాటే నమ్మచ్చా ఇట్ట కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా రాసుకున్న పుట్టు మచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా ఏ బచ్చా బచ్చా మాటం పడవచ్చా రాసుకున్న పుట్టు మచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా ఏ సమస్సు తోటి విదున్న కొట్టలాగా ఉండచ్చా గుండెల్లో బోరగా ఎక్కే చుల్లే నీటిగా పరువాలకి ఫెన్సింగ్ ఉండచ్చా హే గుమర్ గుమర్ హే గుమర్ గుమర్ బజారో మేరే గుమర్ గుమర్ హే గుమర్ గుమర్ బజారో మేరే బజారో మేరే హృదయం మే హృదయం మే హృదయం మే బజారో మేరే హృదయం మే హృదయం మే హృదయం మే స్పెషల్ యాక్ట్ 2 హెడ్ రెడీ ఉండాలి 2 హెడ్ మచ్చ యాడుందో పట్టి పట్టి చూడవచ్చా ఓయ్ బచ్చాని నన్నే అడగచ్చా ఏ గుండెలోన ఉంది మచ్చ పటలతో రచరచ చేసి వచ్చా సొగస్సు తోటి మనస్సు ఇట్ట విసిల్స్ కొట్టచ్చా కారాలన్నీ మోసొచ్చా స్టార్ట్ చెప్తానండి కూడా చూసొచ్చా పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా ఏ బచ్చా బచ్చాని మాటే నమ్మచ్చా ఇట్ట కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా గుమరి గుమరి ఓ గుమరి గుమరి ఏయ్ గుమరి 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 వెళ్ళాలి అల్లాడిపోవచ్చా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా ఉన్నాయి సో దయచేసి ఉండాలి అందరూ సో మీ పిల్లల కోసం ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ యాక్ట్ ఇందాక కాంతారా చూశారు కదా అలాంటి యాక్ట్ ఇంకోటి రాబోతుంది ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా జబర్దస్త్ కిట్ ఉంది డాన్స్ ఉంది అన్నీ ఉన్నాయి భోజనం చేసిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి అందరూ ఈ నగరానికి ఏమైంది అప్పుడే అయిపోయింది అనుకున్నారా ప్లీజ్ ఇంకా చాలా ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఇంకా పాటలు ఉన్నాయి ಇಲ್ಲ ಶಾನ ಇದೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರೂ ಊಟ ಮಾಡಿ ಕುತ್ಕೋಬೇಕು ಪ್ಲೀಸ್ రెడీ ఇప్పుడు కాంతారా చూశారు అలాంటి యాక్టే ఇంకో యాక్టు సో ఇది స్పెషల్గా పిల్లల కోసం పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్ట్ని అండ్ పిల్లలు ఫ్యామిలీ సో ఒకసారి అందరూ హాయ్ చెప్పండి కొంచెం ఎనర్జీ కావాలి హాయ్ చెప్పండి భోజనం చేశారు కదా అందుకే ఇంత ఎనర్జీ వచ్చింది ఇంక మేము తినలేదు ఇంక మాకు ఎనర్జీ రావాలి మీ అరపు చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది రెడీ ఇంకోసారి ఒకసారి అందరూ గడిగా హాయ్ ఓయ్
సో ఈసిటీ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సో మన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న మాకు మిమ్మల్ని అందరిని నవ్వించే అవకాశం కల్పించారు మా కమిటీ వాళ్ళు. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ ముందుకు మరొక స్పెషల్ యాక్ట్ వచ్చేసింది. అన్న మ్యూజిక్ పెట్టు కాక ಕ್ಯೂ ಕೇಕ ಒಳ್ಳೆ ಹಾಡಿ ಕಣ, ತುಂಬ ಸೌಂಡ್ ಇಕ್ಬಿಡು, ಕಮ್ಮಿ ಬೇಡ. 8686868614 హ్యాపీ ఈవెంట్లో హ్యాపీగా. నాలో ఉన్న నిన్నే తలిచేనే, కళ్ళల్లో నీవి, కన్నీట నీవి, కనుమూస్తే నీవి, ఎదలో నిండేవి, కనిపించవో అందించవో తోడు. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం, మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బతుకు దండగంట, కనిపించవో అందించవో తోడు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, పలికే పదమే వినక కనులారా నిదురపో, కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి, ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో, బజ్జో లాలి
ఈ జగతిలో శాశ్వతంగా ప్రేమించటం ఒక్క అమ్మకు మాత్రమే సాధ్యం. అమ్మ ఒడి చల్లనేది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ రుణం తీరలేనిది. సూపర్బ్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అద్భుతం, అమోఘం, అనంతం, అఖండం, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇంక మాటల్లో మనం చెప్పలేం, ఇంకంతే. ఒకసారి గట్టిగా ఓయేసుకోండి మా వాడి కోసం.